కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేకపోయిందని ప్రభుత్వం వైఫల్యం చెందిందని కూడా ఆయన వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు ఏవైతే ఇవ్వడం జరిగిందో వాటి ఊసే లేదు ఇప్పటి వరకు అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే 2 బడ్జెట్ సమావేశాల్లో కూడా ఏదైతే వాగ్దానాలు ఇవ్వడం జరిగిందో, డిక్లరేషన్లు కావచ్చు, అలాగే 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయింపులు జరపలేదని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఈసారైనా సరే బడ్జెట్లో వాటికి సంబంధించి మీరు ఏవైతే హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగిందో వాటి హామీలకు సంబంధించిన నిధులను మాత్రం ఈ బడ్జెట్లో ఒక కేటాయింపులలో కంపల్సరీగా ఇవ్వాలని కూడా చెప్తున్న సందర్భం ఉంది. మహిళలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి వారిని మోసం చేయడం జరిగిందని, అలాగే నిరుద్యోగులకు ఇంకా నయవంచనకు గురి చేయడం జరిగిందని చెప్తున్న నేపథ్యం ఉంది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, అలాగే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాము, అలాగే వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలను కూడా ఇస్తామని చెప్పారు, కానీ దాని అమలు కూడా ఇంతవరకు దాని అతిగతి లేదని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు బంధు కావచ్చు, వీటికి సంబంధించిన వాటన్నీ కూడా మీ ఖాతాలో వస్తాయని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది, మున్సిపల్ ఎన్నికలు అయిపోయి అయినప్పటికీ కూడా ఇంతవరకు రైతు భరోసాకి సంబంధించిన ఇష్యూ అనేది కూడా ఎవరికి అంటే ఒక్క రైతు ఖాతాలో కూడా డబ్బులు పడలేని పరిస్థితి నెలకొందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి అలాగే ఏదైతే హామీలకు సంబంధించి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఏదైతే డిక్లరేషన్లకు సంబంధించి చెప్పిన నేపథ్యం ఉందో అందులో డిక్లరేషన్ కి ఇవ్వాల్సిన నిధులను ఇప్పటి వరకు సమీకరించకపోవడం కావచ్చు, దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన నిధులను ఇప్పటి వరకు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే ఈసారైన ప్రభుత్వం 2 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇస్తాము, తర్వాత ఇస్తామని 100 రోజుల్లోనే 6 గ్యారంటీలకు సంబంధించిన చట్టబద్ధత కల్పిస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. సాక్షాత్తు తమ అధినేత రాహుల్ గాంధీ చేతనే అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులకు సంబంధించిన హామీలను ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది ప్రభుత్వం పైన. ప్రభుత్వం మరి ఇట్లనే గడుపుకుంటూ పోతే ఎవరేం చేస్తారులే అనుకుంటూ పోతే మాత్రం ప్రజాక్షేత్రంలో వారికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని, మీరు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చిత్కరాలు తప్పవని కూడా ఆయన ఘాటుగానే విమర్శించడం జరిగింది. మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాలు అంటే 26వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కంపల్సరీగా ఏదైతే హామీలు కావచ్చు, వాగ్దానాలు ఇవ్వడం జరిగిందో, నిధులను కేటాయించి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను కంపల్సరీగా నిలబెట్టుకోవాలని కూడా ఆయన ఈ బహిరంగ లేఖలో విమర్శలు చేయడం జరిగింది. లేకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని కూడా ఆయన ఘాటుగా విమర్శించడం జరిగింది.